వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అయిన సుందరాకాండ చిత్రం ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని పంచింది. ఇటీవల కాలంలో యాక్షన్, సస్పెన్స్ సినిమాల మధ్య హృదయాన్ని హత్తుకునే ఒక స్వచ్ఛమైన ప్రేమ కథగా ఈ చిత్రం నిలిచింది. నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా యువ దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ప్రతిభకు అద్దం పడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ ని ఏర్పాటు చేశారు. ప్లీజ్ ఇందులోని ఎఫర్ట్, ఇందులోని సిన్సియారిటీ, ఒక కొత్త కథ రావాలి అని అందరూ మాట్లాడతారు. నిజంగానే కొత్త టించ్ తోటి ఏదైనా సినిమా వస్తే అందులో మళ్ళీ భూతద్దాలు వేసి తప్పులు వెతుక్కుంటారు. మళ్ళీ వాళ్ళు చేసే వీడియోలకి లైక్లు, సబ్స్క్రైబ్లు చేయమంటారు. అవుట్ ఆఫ్ చాలా ఇరిటేషన్ చెప్తున్నాను, వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద టీమ్. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ సినిమా. అఫ్ కోర్స్ మేమందరం ఉన్నామన్న స్వార్థంతో చెప్పినప్పటికీ as an audience it is a fantastic attempt. ప్రీ-రిలీజ్ టైంలో నేను ఒకటి ఆడియన్స్ తోటి మాట్లాడుతూ నేను ఒకటి చెప్పా, అరే బాబు ఈ సినిమా నిజంగానే బాగుంది, ఇవాళ థియేటర్లో మిస్ అయ్యి రేపు ఎక్కడో చూసి అరే ఈ థియేటర్లో ఎందుకు మిస్ అయ్యామరా అని అనుకునే సినిమా ఇది. మీరు అలా అనుకోకండి, ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిలిం అని. A lot of people are watching it in theaters. నా సొంత మా సర్కిల్లోనే ఫ్రెండ్స్ చాలా మంది వెళ్ళారు అండ్ ది రియలీ లైక్ సెకండ్ హాఫ్ రియలీ వెల్. అంటే ఈ మగాళ్ళకి ఇంత ఎమోషన్ ఉందా అని మా ఫ్రెండ్స్ గురించి నేను తెలుసుకున్నా. అబ్బా అరే అంటే వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ఎక్సైటెడ్ టు గో. నేను అరే మా ఆడి చేసాడు వెళ్ళి చూద్దాం ఇదని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. మీరు రాసిన ఫీడ్బ్యాక్, ద మూవీ రివ్యూస్, ఎవ్రీథింగ్ వాస్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ I knew this when I listened to the story actually. When the narration happened, appude naaku telusu actually. So the main reason the entire team here, we standing here is because of the script. So it's such a wonderful content. I don't have to say this now. So mundaina at least I have to I keep saying, but now I don't think I need this kind of a promotion because మీరు సినిమా చూస్తుంటారు, మీ అందరికీ తెలుసు ఇది ఎలాంటి ఒక నావెల్ యూనిక్ స్క్రిప్ట్ అని. రోహిత్ గారు కానీ, సంతోష్ కానీ, నేను కానీ ఎగ్జాక్ట్లీ 2 years తర్వాత ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవ్వడంతో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది రివ్యూస్ ఆల్సో 8 out of 10 పీపుల్కి మేము ఏం చూసామో అదే కనిపించింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ అండ్ ద టికెట్స్ ఆర్ ఆల్సో వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. అండ్ ఆల్సో నాకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ వచ్చేసి ఎస్విసి లైక్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ ఎలా వస్తుందో, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అలాంటి ఒక మంచి సినిమాని తీశారు అన్నారు. సో ఇలాంటివన్నీ వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో వండర్ఫుల్ టీమ్ ఎఫర్ట్స్ అండి ఇది. ఇట్స్ నాట్ విత్ వన్ పర్సన్. సో వెంకీ స్క్రిప్ట్ ఇచ్చినప్పటి నుంచి ఆ స్క్రిప్ట్ని ట్రస్ట్ చేసి వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్టులు అండ్ బ్యాక్ బోన్లోకి నిలబడిన రోహిత్ అన్న, సో ఇలా ప్రతి ఒక్కరు ఎంతో హార్డ్ వర్క్ చేసి లాస్ట్ 2 yearsగా పెట్టిన ఎఫర్ట్స్ ఈరోజు మేము చూస్తున్న ఈ రిజల్ట్స్, ఈ సక్సెస్ మీట్. సో అక్కడెక్కడో మొదలుపెట్టి ఇక్కడ దాకా రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరందరూ ఇలా ఎంకరేజ్ చేసినందుకు ఇంకా హ్యాపీగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉన్న బెస్ట్ థియేటర్స్ అన్నిట్లోనూ మన సినిమా ఉంది. అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా వెరీ అఫోర్డబుల్గా ఉన్నాయి, ఎందుకంటే వీ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు వాచ్ విత్ ద ఫ్యామిలీ అండ్ విత్ ద కిడ్స్. The audience specially, thank you so much for showing so much love and support towards our film. At first we all were really nervous with the topic, and we were like really nervous, and after the release, the reviews that we got, the love and the support that you guys have been showing towards our film, that was really overwhelming. And especially towards Ira, I have been seeing all the posts, all the Instagram stories and reviews that you guys are sharing. It really makes me so happy, and it encourages me to keep entertaining you people. So thank you so much for all the love. And to my team, Vasuki ma'am, firstly thank you so much. Your advices that you have given to Venki to pass to me. And then I want to thank 2 more people in my life. ఒకటి రోహిత్ గారు, ఇంకొకటి సంతోష్ అన్న. వాళ్ళిద్దరూ బిలీవ్ చేయకపోతే ఇప్పుడు ఈరోజు ఇలా నేను ఉండేవాడిని కాదు, ఈ సినిమా మీ ముందుకు వచ్చేది కాదు, అండ్ ఈ క్యాస్టింగ్తో అసలు వచ్చేది కాదు. థ్యాంక్స్ సంతోష్ అన్న అండ్ అదర్ ప్రొడ్యూసర్స్ ఫర్ స్పెండింగ్. అంటే ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు పెట్టారండి. ఎక్కడ ఒక్క క్రియేటివ్ దీంట్లో కూడా ఇప్పుడు అండ్ రోహిత్ గారు కూడా అప్పటి వరకు అసలు ఇక్కడ ఇది తీసేయి, ఇది పెట్టండి, ఇది చేయండి, ఇది వద్దు, ఇది కావాలి, క్రియేటివ్ డెసిషన్స్ ఏమీ వాళ్ళు తీసుకోలేదండి.
వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాసిన నెగిటివ్స్ అయినా పాజిటివ్స్ అయినా వాట్ ఎవర్, అది నా డెసిషనే. అంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ బేసిక్గా ఎవరికి దొరకరు. ఐఎమ్ వెరీ 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 బ్లెస్డ్ టు అవర్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ నా ఫస్ట్ సినిమాకి. అండ్ దెన్ కమింగ్ టు రోహిత్ గారు, సో బేసిక్గా నేను వాళ్ళ నుంచి ఆయన దగ్గరే నేర్చుకున్నానండి ఇండస్ట్రీకి వచ్చాక. సో ఐ బీన్ విత్ హిమ్ సిన్స్ 7 years. నేను ఏం తప్పు చేసినా, ఏం తప్పుగా రాసినా దగ్గరుండి కరెక్ట్ చేసేవాళ్ళు, దగ్గరుండి సినిమాని నేర్పించారు. సో ఈ మేడ్ మీ లెర్న్ హౌ టు బీ ట్రూ అండ్ హానెస్ట్ టు ద ఫిలిం. ఎంత ఇలా నేను ఈరోజు ఉన్నానంటే అది అండర్ హిస్ గైడెన్సే. వెరీ హ్యాపీ విత్ ద రివ్యూస్ అండి. సో కొందరికి కొన్ని నచ్చలేదు, బట్ డెఫినెట్గా చాలామందికి నచ్చింది. బట్ వెరీ హ్యాపీ. గుడ్ ఆర్ బ్యాడ్, మీరు మీ ఫీడ్బ్యాక్ విల్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ టైం విల్ ట్రై టు ఈవెన్ కరెక్ట్ దో స్మాల్ మిస్టేక్స్ సో దట్ యూ కెన్ గివ్ అ బెటర్ రివ్యూ. అండ్ ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. ఇవాళ వరకు థియేటర్లో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. అండ్ ఇంకా చూడని వాళ్ళు ఈ సినిమా చూడండి. దే ఆర్ అట్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. వీ హెవెంట్ హైక్డ్ ఆర్ ఇంకా వీ పుట్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. సో మీరందరూ కూడా చూడని వాళ్ళు ఈ వీకెండ్ వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో, ఫస్ట్ నుంచి చెప్తున్నాను,